ముకుంద జ్యువెలర్స్ లో గ్రాటిట్యూడ్ సేల్ ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. పాసింగ్ అవుట్ పెరిగినాడు యూనిఫామ్ లో మమ్మీ డాడీ నేను చూడగానే ఉన్నారు. No, they were very, very proud. ఆ రోజు చాలా హ్యాపీ అనిపించింది. నేను రోజు అకాడమీ ఐ థింక్ ఫర్ అరౌండ్ 11 months ఎప్పుడు కొన్నిసార్లు ఎక్కువ మనకి అకాడమీలో రిగరస్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఎక్కువ ఎప్పుడైనా ఫోన్ చేసేసి అరే ఈరోజు ఇది అయిపోయింది, ఇంత హెక్డెక్ ఉండింది, అది ఇది అని చెప్తూ ఉంటే వాళ్ళు కూడా అరే ఎంతో కష్టపడుతుందో అని చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు. బట్ పాసింగ్ అవుట్ పరేడ్లో చూసి అసలు అది ప్రైడ్ అనేది ఇట్స్ ఆల్ వర్త్ ఇట్ అనిపించింది. పాసింగ్ అవుట్ పీరియడ్ కింద ట్రైనింగ్ పీరియడ్లో చాలా ఫిజికల్ వర్క్స్ ఎక్కువ కనిపిస్తుంటాయి. ఆ స్ట్రెస్ తీసుకున్నారా మరి? ఎస్ ఫిజికలీ రన్నింగ్ అండ్ నాకు ఫేవరెట్ వచ్చేసి రన్నింగ్. సో మొదటి నుంచి నాకు దాట్ వే ఐఎమ్ గుడ్ మన ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది. సో అక్కడే పెద్ద ఇష్యూ ఎప్పుడు అవ్వలేదు. ఐ ఎంజాయ్ డూయింగ్. ద వన్ థింగ్ ఏంటంటే ఫుల్ ప్యాక్డ్ ఉంటుంది, హెక్టిక్ ఉంటుంది, కొంచెం ఫ్రీ టైం తక్కువ దొరుకుతుంది. దట్ వాజ్ ద ఓన్లీ ప్రాబ్లం. అదర్వైజ్ వేరియస్ యాక్టివిటీస్, స్విమ్మింగ్ అనేది కొత్తగా నేర్చుకున్నాను అండ్ ఐ ఎంజాయ్ డూయింగ్ ఇట్. హార్స్ రైడింగ్ వచ్చేసి అదొక కొత్త యాక్టివిటీ. అండ్ దెన్ ఎవ్రీ టైమ్ గేమ్స్ ఉంటాయి, వాలీబాల్. సో వీక్లీ 5-6 daysలో 6 types ఆఫ్ గేమ్స్ ఉండింది. సో ఐ వాజ్ ఎక్స్పోజ్ టు దట్. సో వేరియస్ యాక్టివిటీస్ ఆల్ రౌండ్ వస్తాయి మనకి. అండ్ మెయిన్ థింగ్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ వన్ థింగ్, దాంతో వచ్చే మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎస్. ట్రైనింగ్లో ఏం చెప్పారు కొత్తగా? ఇప్పుడు ఎక్కువగా సైబర్ క్రైమ్ కనిపిస్తుంది. సైబర్ క్రైమ్ చెప్పారా, లేదు సిఆర్పిఎస్ గురించి చెప్పుకొచ్చారా, లీగల్ ఎలా చేయాలి, పబ్లిక్తో మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి, మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఇవన్నీ నేర్పారా? ఎస్. సో ట్రైనింగ్లో అవుట్డోర్ సబ్జెక్ట్స్ అన్ని ఫిజికల్ కాకుండా ఇండోర్లో కొన్ని పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ లాస్, ఐపీసీ సిఆర్పిసి అప్పుడు మనకు ఉండింది అదొకటి. అందులో ఇవన్నీ లాస్ నేర్పిస్తారు. దెన్ ఆఫ్టర్వర్డ్స్ ఎథిక్స్ అని పీపుల్ రిలేషన్స్, సోషల్ రిలేషన్స్, ఇంటర్పర్సనల్, ఇవన్నీ వచ్చేసి ఎథిక్స్ సబ్జెక్ట్స్లో ఉంటాయి. అండ్ దెన్ ఐటీ ఒక సబ్జెక్ట్ ఉండింది కంప్లీట్గా. సో ఇందులో సైబర్ క్రైమ్స్ అవి ఎట్లా సాల్వ్ చేస్తారని వాటికి ఎక్స్పోజర్. సో దీస్ వర్ ద ఫ్యూ సబ్జెక్ట్స్. అండ్ అది కాకుండా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఇస్ వన్ సెపరేట్ ఇది తీసుకొని. సో అట్లా అరౌండ్ 4-5-6 సబ్జెక్ట్స్ ఇవి ఇండోర్లో. అవుట్డోర్లో లైక్ ఐ సెడ్ ఒకటి మన డ్రిల్ అనేది ఒకటి ఉంటుంది మెయిన్గా. అండ్ దెన్ హార్స్ రైడింగ్, స్విమ్మింగ్, ఆల్ దీస్ వెరీ నైస్ యాక్టివిటీస్. ఎస్ ఫైరింగ్, హౌ కెన్ ఐ ఫర్గెట్ దట్, నాకు ఫేవరెట్. నాకు ఇప్పటికి గుర్తు 2 days కంటిన్యూస్గా రెయిన్లో చేసినాం మేము. రెయిన్ ఇది వేసుకొని రెయిన్ కోట్ వేసుకొని ఫైరింగ్ చేసాం. దట్ వాజ్ మోస్ట్ ఇంటెన్స్ సెషన్ ఆ రోజు. అండ్ నెక్స్ట్ డే 2 following days. బట్ అదర్వైజ్ ఆల్సో అన్ని టైప్స్, లాంగ్ రేంజ్ ఫైరింగ్, షార్ట్ రేంజ్ ఫైరింగ్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెపన్స్. ఈజీ ఒక 10-15 వెపన్స్ దాకా we were trained in using that. సైబర్ క్రైమ్ గురించి మీరు చెప్పారు, సిఆర్పిసి, ఐపీఎస్ గురించి చెప్పారు కదా. కానీ నక్సల్స్ మూవ్మెంట్ అనేది ఒకప్పుడు కంబైన్డ్ ఏపీలో పీక్ స్టేజ్ ఉంటుంది. దాన్ని గ్రే హౌండ్స్, ఎస్ఐబి లాంటివి కంట్రోల్ చేసుకొచ్చాయి. ఆ టాపిక్ ఏమైనా మీరు చెప్పారా? ఫ్యూచర్లో ఈ కమ్యూనిజం ఎలాగ వస్తుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలనే విషయాన్ని? ఓకే. సో ట్రైనింగ్ మనకి హైదరాబాద్లోనే ఎన్పిఏ. సో డెఫినెట్గా మనకి ఈజీగా ఈ అటాచ్మెంట్ ఒకటి ఉండింది, గ్రే హౌండ్స్, విచ్ వాజ్ వెరీ యాక్సెసిబుల్. అండ్ మనకి దేశమే గర్వించే దగ్గ ఆర్గనైజేషన్ గ్రే హౌండ్స్. సో ఆ దానికి 1 week అటాచ్మెంట్ ఉండింది. మనకి జంగల్ సర్వైవల్ ఇవన్నీ కూడా అందులో భాగంగా పెట్టినారు. సో దట్ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్, ప్రాపర్ ఎక్స్పోజర్ వచ్చింది. అండ్ దెన్ అది కాకుండా మళ్ళీ మనకి 3 months ఆఫ్ గ్రే హౌండ్స్ తెలంగాణ జంగిల్ ట్రైనింగ్ ఉందా మీకు? ఎస్ అది కూడా ఉండింది. అంటే మీకు ట్రైనింగ్ వరకు చెప్పారు, కానీ ఒక నక్సల్స్ లాంటి ఇష్యూ, ఎక్స్ట్రీమిజం అన్నది ఇక ఫ్యూచర్లో వస్తే దాన్ని అంటే ఎలా డీల్ చేయాలి? అంటే కేవలం గ్రే హౌండ్స్ చేయమన్నారా, లేదు దాన్ని మన ఐడియాలజీ ప్రకారం టాక్టికల్గా చేయొచ్చా, లేదా సరెండర్స్ పాలసీ తీసుకురమ్మన్నారా, అరెస్టులు చేయమన్నారా? ఇన్ డిఫరెంట్ కాన్సెప్ట్ కనిపిస్తుంటాయి. మీకు అన్నీ చెప్పారా? ఓకే, ఎస్. సో ఇప్పుడైతే మావోయిస్ట్ థ్రెట్ అనేది ఇట్స్ ఓకే, ఇట్స్ ఇన్ ద లాస్ట్ స్టేజెస్ అని అనుకుంటాం, బట్ యూ నెవర్ నో వెన్ ఇట్ ఎరప్ట్స్. సో వీ హ్యావ్ టు ఆల్వేస్ బీ కాన్స్టెంట్లీ విజిలెంట్.
అది ఫస్ట్ థింగ్. సో ఇది మనకు ఫస్ట్ మావోయిజం అంటే ఫస్ట్ ఇదే మాట చెప్తారు, ఇట్స్ గుడ్ దట్ ఇట్ ఈస్ డైయింగ్ డౌన్, బట్ మనం చెప్పలేము, మళ్ళీ కూడా వస్తుంది. సో కాన్స్టెంట్గా మన ఆర్గనైజేషన్ ఎస్ఐబి అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చేది అండ్ గ్రే హౌండ్స్ అనేది ఆన్ ఫీల్డ్ చేసేది. ఈ రెండు ఇన్ టాండమ్ వర్క్ చేస్తేనే మనకు ప్రాపర్గా ఈ నక్సల్స్ అనేదాన్ని, ఈ థ్రెట్ని మనం హ్యాండిల్ చేస్తూ వచ్చాం. సో ఈ విషయాన్ని మనకి ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు. బట్ ఇట్ వాజ్ నాట్ అ బేసిక్ మెయిన్ స్ట్రీమ్ సిలబస్లో లేకుండేది మనకి ఎన్పిఏలో. బట్ అదర్వైజ్ టీజీపీఏకి వచ్చేసరికి, మనకి స్టేట్ అకాడమీలోకి వచ్చేసరికి త్వరగా అవన్నీ డిఫరెంట్ కేస్ స్టడీస్ చూపించి ఎట్లా ఆపరేషన్స్ నడిపిస్తారు అన్నీ కూడా మంచిగా చెప్తున్నారు. యాక్చువల్ నక్సల్స్ సమస్య అనేది మీకు చోటపల్లి, నల్గొండ ఏరియాలో కనిపించేది ఒకప్పుడు మేడం, చిన్నప్పుడు అనుకుంటారు. మీరు నక్సల్స్ సమస్యని సోషియో ఎకనామిక్ ప్రాబ్లంగా చూస్తారా, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా చూస్తారా? బోత్ వేస్. ఫస్ట్ థింగ్, ఎస్, వాళ్ళకి మిలిషియా ఉంటుంది నక్సల్స్కి. సో వీళ్ళంతా సపోర్ట్ చేసేవాళ్ళు, ఆన్ గ్రౌండ్ వర్క్ చేసి సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు అంటే నార్మల్ లోకల్ మిలిటెంట్స్, వాళ్ళు డెఫినెట్లీ ఇట్ ఇస్ బికాజ్ ఆఫ్ సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్. సో అందుకే వాళ్ళు సపోర్ట్ చేస్తూ వచ్చినారు. బట్ హార్డ్ కోర్ ఉంటారు, వాళ్ళకి ఎంత ఇచ్చినా గవర్నమెంట్ బెనిఫిట్స్ ఎంత కూడా ఎంజాయ్ చేసినా దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్, వాళ్ళది ఐడియాలజీలోనే అది మునిగితూ ఉంటారు. సో దాట్ వే ఇట్ ఈస్ లా అండ్ ఆర్డర్. సో ఐ వుడెంట్ వాంట్ టు ఐసోలేట్ ఇట్ కంప్లీట్లీ ఒకటే దానికి. బోత్ సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్ ఫర్ ద వన్స్ హూ ఆర్ సపోర్టింగ్ దెమ్, విలేజెస్లో ఉండి నార్మల్ పీపుల్ లాగా, అండ్ ఫర్ ద మెయిన్ ఈ ఐడియాలజీని హార్డ్ కోర్గా పర్స్యూ చేసే వాళ్ళకి ఇట్ ఈస్ అ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్. సో ఎక్కడా కూడా జీరో టాలరెన్స్ ఉండాలి అనేది బాటమ్ లైన్ వాళ్ళకి. ఓకే, క్రైమ్ ఎగెనిస్ట్ ఉమెన్, సో దాన్ని ఎలా ట్రైనింగ్ చేస్తున్నారు? యా, సో క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ ఇట్స్ మనము చాలా చేస్తున్నాం. తెలంగాణ పోలీస్ ఇస్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్, నో డౌట్. బట్ విత్ టైమ్ క్రైమ్ అగేన్స్ట్, అలాంగ్ విత్ సైబర్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అనేది అది నడుస్తూనే ఉంటుంది డిఫరెంట్ ఫార్మ్స్లో. సో దేర్ హ్యాస్ టు బి లైక్ 2-pronged స్ట్రాటజీ. ఒకటి ప్రివెంటివ్ అండ్ దాని తర్వాత రెమిడియల్. ప్రివెంటివ్ అనేది మనము ఇట్స్ అబౌట్ బ్రింగింగ్ అబౌట్ బిహేవియరల్ చేంజ్, యాటిట్యూడ్స్లో చేంజ్ తేవాలి. బోత్ నాట్ జస్ట్ బాయ్స్, ఫర్ ఉమెన్ ఆల్సో. రెండు విధాలుగా వాళ్ళకి థింకింగ్ విధానం అనేది ఫస్ట్ చేంజ్ అవుతూ అది చేస్తూ ఉండాలి. సో దానికోసం మన షీటింగ్స్ నుంచి ఇంకోటైనా మనకి డిస్ట్రిక్ట్ నుంచి మీరు చూసే ఉంటారు ఎప్పుడు అవగాహన కార్యక్రమాలు అండ్ పోలీస్ అమ్మాయిలకి ఎస్పెషలీ స్కూల్స్లలో వెళ్ళి పాక్సో గురించి ఇంకో చట్టాల గురించి అవగాహన తేవడం ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ఎస్. సో అది ఇంకా ఇన్సెప్టివ్ స్టేజెస్లో ఉంది. స్లోలీ ఏది ఏంటంటే ఇది మండల్లో మనకు ఒక ఉమెన్ కానిస్టేబుల్ అనేది నంబర్ ఇచ్చేసి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇమీడియట్గా రీచ్ అవుట్ ఫస్ట్ రెస్పాండర్గా పెట్టేటట్లు అట్లా చేస్తున్నాం. మీరు కాలేజీ చదువుతున్న టైంలో ఎవడైనా మీకు ఇన్విటేషన్ చేస్తే వాడిని కనపడితే ఏం చేస్తారు? నో యాక్చువల్లీ అయింది. ఎక్కడ, ఏ కాలేజీలో? మనకి ఇంటర్లో అయింది. ఇంటర్లో అయినట్టుంది, ఇంటర్లోనో లేకపోతే 10th క్లాస్ స్కూల్ లాస్ట్ ఇయర్. నో అట్లా అసలు ఇప్పుడు నాకైతే నేను ఫేస్ చేయలేదు. అట్లా అప్పుడేదో ఆవారాగా ఇంకెవరో ఉండుంటారు. దెన్ వాట్ ఐ డిడ్ ఇస్ ఇమ్మీడియట్గా ఇంకా వాడిని నాకు ఇమ్మీడియట్గా ఐ డోంట్ నో, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఏం చేయాలో. సో దెన్ ఐ వాజ్ లెఫ్ట్ బ్లాంక్. తర్వాత ఇంకా వాడు వెళ్ళిపోయినాడు. బట్ ఐ రిమెంబర్ హిస్ ఫేస్. వెళ్ళిపోయాక తర్వాత వచ్చి సార్ ఉండే, సార్కి వచ్చి సార్ ఇట్లా అయిందంటే ఎవరు వాడు అని అది ఇది అనేసరికి నాకు ఇంకా ఐడియా ఉంది. ఒక నెక్స్ట్ డే మొత్తం వాడిని పట్టుకోవడంలోనే నేను నా ఫ్రెండ్ ఉండే. సో వాడిని ఆ క్లాస్ రూమ్కి వెళ్ళి వాడిని ఇట్రా నీకు సార్ పిలుస్తున్నాడు క్యాజువల్గా అని తీసుకొచ్చి సార్ ముందు నించోబెట్టి ఫుల్ తిట్టిపించాలి ఇంకా. సో అది బాగా గుర్తు. ఆడిపించాడు ఎక్కడ ఉంటాడు. బట్ సో అది నాకు బాగా గుర్తు. మా మమ్మీకి మా ఫ్రెండ్ ఇప్పటికి మొన్ననే గుర్తు చేస్తూ ఉండే, ఆంటీ ఇట్లా అయింది, మేమిద్దరం ఇట్లా చేస్తాం. ఇప్పుడు యూనిఫామ్ మీరు సిటీ వస్తారు, డీసీపీగా వస్తారు, కనపడ్డాడు అనుకోండి, ఏం చేస్తారు? వాడి కర్మ ఇంకా. తెలుసా మీరు సెలెక్ట్ అయ్యారంటే?
తెలిసే ఉంటుంది. సమ్ పర్సన్ ర్యాండమ్ పర్సన్ అసలు గుర్తు కూడా లేదు, తెలిసే ఉంటుంది. సాధారణంగా మీరు ఒక మంచి ఐడియా చెప్పారు. మీకు వాడు ఈవ్ టీచింగ్ చేస్తే వాడిని ముందు బ్లాంక్ ఉండి తర్వాత వచ్చి పిలిపించి గట్టి వార్నింగ్ ఇచ్చారు. అట్లా చేశాను. సాధారణంగా అమ్మాయిలు ఎవరికైనా ఈవ్ టీచింగ్ జరిగితే వెంటనే వాళ్ళు డైలీ 100కు ఫోన్ చేయకుండా, ఎస్, లేదంటే వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ తీసుకొని వాడిని కంట్రోల్ చేయకుండా, ఈ రెండింటికన్నా ముందు మన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ యూజ్ చేస్తే బెటర్ కాదు? ఎస్, 100%. ఫస్ట్ యూజ్ యువర్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. అందులో ఇట్స్ నాన్ నెగోషియబుల్. మేము చేసిన ఎంత, దీస్ ఆర్ ఆల్ దేర్. పోలీసు డైలాగ్ ఇవన్నీ ఉన్నాయి మీకు, ఏంటంటే బ్యాక్ అండ్ సపోర్ట్ ఉంటూనే ఉంటుంది. బట్ మీ రియాక్షన్ ఆన్ స్పాట్ ఏంటి అనేది దాట్ విల్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అదే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ పనిచేస్తే అక్కడికన్నా మనం ఎస్కేప్ అవ్వచ్చు కదా. ఎస్కేప్ అవ్వచ్చు, బట్ అక్కడ ఆ పాయింట్లో ఎస్కేప్ అవ్వడానికి యువర్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ విల్ మ్యాటర్. బట్ దెన్ ఆఫ్టర్ వర్డ్స్ వాడిని వదలొద్దు, మళ్ళీ మీరు ఇక్కడ కంప్లైంట్ ఇవ్వాల్సిందే. అక్కడ మీరు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్తో మీరు యూ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్ సేఫ్లీ. బికాస్ ఆ స్పాట్లో ఏం చేయాలనేది నోబడీ విల్ బీ దేర్ అట్ యువర్ డిస్పోజల్. సడన్గా ఇట్లా చెప్పాలి అని అంటే, సో మీరు ధైర్యంగా ఫస్ట్ యూ బికమ్ స్ట్రాంగ్. అందుకే మనకి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అని, బ్రెయిన్ అది ఎట్లా అప్పటికప్పుడు ఎట్లా రియాక్ట్, దాని మీద కూడా జ్వాలా ప్రోగ్రామ్ అని మన షీ టీమ్స్ తరఫున పెడుతున్నాం. పిల్లలకి కరాటే అవన్నీ నేర్పిస్తున్నాం. సో అవి వాడి దెన్ యూ కమ్ బ్యాక్ అండ్ ఇమ్మీడియట్లీ కంప్లైంట్. వాడికి పడాల్సిన శిక్ష పడేయాలి. వేములవాడ ఏఎస్పీ. వేములవాడ అనగానే తెలంగాణ కానీ తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫేమస్ టెంపుల్. దేవుడి సన్నిధిలో ఫస్ట్ పోస్టింగ్ వచ్చింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ఫస్ట్ విన్నప్పుడే నాకు శివుడు అంటే చాలా ఇష్టం. శ్రీశైలం మా ఇంటి దేవుడు. సో విన్నప్పుడు ఐ వాజ్ వెరీ ఎక్స్టెటిక్, చాలా హ్యాపీ అనిపించింది. ఇంట్లో నేను ఫస్ట్ పోస్టింగ్ కాబట్టి నాకు పెద్ద ఏదైనా ఓకే ఫస్ట్ పోస్టింగ్. ఆల్రెడీ మాకు లేట్ అయినండి అప్పటికి ఎలక్షన్స్ అని. సో రాగానే దేవుడి దగ్గరికి అంటే ఇంట్లో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో వచ్చి రిపోర్ట్ చేసి దెన్ స్లోలీ ఇప్పుడు ఇంకా 6 months అవుతుంది. ఇప్పుడు కొంచెం గ్రిప్ వస్తుంది ఏం జరుగుతుంది. వేములవాడ ఏఎస్పీకి వచ్చిన తర్వాత మీకు ఫస్ట్ ఎస్పీ అఖిల్ మహాజన్, ఆయన మంచి ఆఫీసర్. ఆయన కూడా ఆయన ఏం నేర్చుకుంటున్నారు? ఆయన చేసిన అచీవ్మెంట్ ఏం కనిపిస్తుంది? ఓకే సార్, చాలా ఎక్కువ కనిపిస్తుంది. సార్ ఎక్కువ ఇది కమ్యూనిటీ పోలీసింగ్ నాకు ఇనిషియేటివ్స్ అవి చాలా చాలా మంచిగా అనిపిస్తాయి. సో ఎప్పుడైనా డెఫినెట్గా అవి మనకు ముందు కూడా మంచి ఐడియా, మనం ఎస్పీ అయినప్పుడు ఇలా ఇంప్లిమెంట్ చేయాలని. సార్ ఇస్ వెరీ పబ్లిక్తో ఎక్కువ మింగిల్ అవుతూ ఉంటారు సార్, మీరు చూస్తుంటే, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకు ఉన్నాము అని ధైర్యం చెప్తూ ఉండాలి. పోలీస్ ఒక్క ఇస్ అ వెరీ రీసెంట్ ఇనిషియేటివ్. చూడాలి సార్, ఇంకా కంప్లీట్గా లాంచ్ అవ్వలేదు. సిరిసిల్లలో అయింది, ఇక్కడ కూడా ఒకసారి పెద్ద ఎత్తున లాంచ్ అయితే దెన్ విల్ గెట్ టు నో. ఓకే సార్, ఈ మధ్యన ఒక కార్యక్రమం చేపట్టారు. ఏదైనా మర్డర్ కానీ ఏదో 174 కానీ ఏదైనా జరిగితే సీన్ రీకన్స్ట్రక్ట్ చేయడం, అది మీ వాళ్ళందరికీ కూడా నేర్పడం, అది ఎలా యూజ్ వస్తుంది? ఎస్, సో సీన్ రీకన్స్ట్రక్షన్ ఏంటంటే మనకి ఎవిడెన్స్ కలెక్షన్లో మెయిన్ ఆ చైన్ ఆఫ్ అది ఎవిడెన్స్ ఏంటి లింక్ అనేది మనకు తెలుస్తుంది. సో దానికోసమని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ సార్ అరేంజ్ చేపిస్తున్నారు రైటర్స్కి అండ్ ఐఓస్కి అనేది. సో ఎవ్రీ మంత్ ఆర్ సో ఈజీగా ఏదో ఒకటి మనకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఫిక్స్ చేసి స్కెడ్యూల్ పెట్టి ప్రొడక్టివ్ మేనర్లో రిజల్ట్స్ తేవాలి అనేది. ఫస్ట్ ఎస్పీ గారు ఏం నేర్చుకున్నారు మీరు? ఆయన చేసిన ఇన్నోవేషన్లో ఏది బాగా నచ్చింది మీకు? సార్ ఇన్నోవేషన్స్ ఐ థింక్ ఇవి బేసిక్గా కంప్లీట్గా మనకి లైక్ ఐ సెడ్ కమ్యూనిటీ పోలీసింగ్ ఇస్ వన్ థింగ్. నాకు దాని ఇంపార్టెన్స్ ఇక్కడే ఇంతకుముందు 2 districtsలో చూసాను, ఇక్కడ బాగా తెలుస్తుంది మనకి. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఏంటంటే మన కొత్తవి ఎక్కడ మనకి మాన్యువల్లో, ఇప్పుడు మన ఏపీఎం ఉంటుంది పోలీస్ మాన్యువల్. సో ట్రెడిషనల్ పోలీసింగ్ మెథడ్స్ వాటి మీద సార్ ఎక్కువ స్ట్రెస్ చేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే అన్ని స్టార్ట్ అంతా బటన్ ట్యాబ్స్ వచ్చేసరికి మనకి అవి మర్చిపోతున్నాము అనేది. సో అవి రివైవ్ చేయడానికి ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలి అని కొత్త ఇప్పుడు కూడా మనకి బీట్ సిస్టమ్ కూడా ఈ ట్యాబ్స్ వీటిలలో వెళ్ళి జస్ట్ జీపీఎస్ చూసుకొని ఇక్కడ కొట్టేసి వస్తున్నారు. నిజంగా కూడా చెక్ చేయట్లేదు కంప్లీట్గా.
సో అక్కడ దాని బదులు బీట్ సిస్టమ్, బీట్ బుక్ చిన్నప్పుడు ఉన్న అది బేసిక్ traditional- పోలీసింగ్ తీసుకొస్తున్నారు. అది మళ్ళీ రివైవ్ చేస్తున్నారు, అచ్చా. విచ్ ఇస్ అ వెరీ వెల్కమింగ్ థింగ్. నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఇంకా కంప్లీట్గా మన ట్రెడిషనల్ పోలీస్ అంటే ఆ భయం ఉండాలి జనాలకి. ఓకే, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇస్ వన్ థింగ్, బట్ ఆ భయం తెప్పియాలి మళ్ళీ కూడా పోలీస్ అంటే ఇట్లా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం అంతే రెస్పెక్ట్, అప్పట్లో ఉన్న ఇది రెస్పెక్ట్ అండ్ ఆల్ అనేది ఇప్పుడు తగ్గింది అనుకుంటారా? తగ్గింది అని నేను చెప్పలేను. బట్ కొంతమంది ఇప్పుడు నేను చూస్తుంటే అక్యూజ్డ్ ఇంటరాగేట్ చేస్తుంటే కొంచెం అంత భయం ఉన్నట్టు వాళ్ళకి ఏం చేసుకుంటారు అన్నట్లు ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం విక్టిమ్స్కి మంచిగా చాలా భరోసా ఇవ్వగలుగుతున్నాం ఈ ఫ్రెండ్లీ పోలీస్ ఇవన్నీ. బట్ అట్ ద సేమ్ టైం ఈ అక్యూజ్డ్ అనేది నాకు అనిపించింది. అంటే మనం కరెక్ట్గా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి చార్జ్ షీట్ చేస్తే శిక్షలు పెడితే వాళ్ళనే భయం వస్తుంది కదా, కొట్టక్కర్లేదు కదా మనం. ఎస్, మీరు కొట్టడం అనేది ఇష్యూ కాదు. బట్ మీరు అన్నట్లు ఛార్జ్ షీట్ బట్టి శిక్షలు వేయడం అనేది ఇంకోటి. సార్ ఎక్కువ స్ట్రెస్ చేసేది ప్రాసిక్యూషన్. మనకి లా అండ్ ఆర్డర్, ఇన్వెస్టిగేషన్ అండ్ ప్రాసిక్యూషన్, దీస్ ఆర్ ద 3 థింగ్స్ పోలీసింగ్ అంటే. లా అండ్ ఆర్డర్ అనేది ఓకే, దట్ ఈస్ వన్ థింగ్, మెయిన్ రెడ్ అండ్ బటర్. మనకి ఇన్వెస్టిగేషన్లో ప్రాపర్ ఫైల్ వర్క్ చేసి దానికోసం అనేసి ట్రైనింగ్ మెథడ్స్ పెడుతున్నాడు. ప్రాసిక్యూషన్లో కోర్ట్ మానిటరింగ్ సార్ ఎక్కువ స్ట్రెస్ చేస్తారు ఇక్కడ నేను చూడడం. కోర్ట్ మానిటరింగ్ ఏంటంటే ప్రాపర్గా విట్నెసెస్ తెచ్చి ఉన్నది ఉన్నట్టు చెప్పేయడం. మనం ఏం తప్పు చేయదని లేదు, ఉన్న ఇన్వెస్టిగేషన్లోనే వాళ్ళు చెప్పిందే ఇక్కడ కోర్టులో వాళ్ళని ప్రాపర్గా చెప్పియడం. అట్లా చెప్పియడం వల్ల కన్విక్షన్స్ చాలా పెరుగుతున్నాయి. అండ్ దిస్ ఈజ్ అన్డినయబుల్ ఫ్యాక్ట్. సో మీరు నిజంగా చూసుకుంటే లాస్ట్ ఇయర్కి మనం ప్రాపర్ కోర్ట్ మానిటరింగ్ గట్టిగా చేస్తే, గట్టిగా సాక్ష్యాలు చెప్పిస్తుంటే మనకి కన్విక్షన్స్ పడుతున్నాయి.